రిసీవ్ కాపీ సార్. ఎట్లా మరా మాకు ఎట్లా సిఏ నెంబర్ ఎట్లా దేని మీద రాసిస్తారు? కంపల్సరీ తప్పకుండా కదా. మరి నువ్వు చెప్పినప్పుడు నేనేం చేయాలి? మరి నీ పని నువ్వు చేసినావు. ఇప్పుడు మా వకీల్ సాబ్ మాకు పని చేసిండు, నా పని నేను చేస్తున్నాను. ఎవరి పని వాళ్ళు చేయాలి. మరి చేయకపోతే ఎట్లా? వకీల్ ఎందుకు తీయద్దు? ఎందుకు తీయద్దు? ఎందుకు తీయద్దు? ఎందుకు తీయద్దు చెప్పండి. 14%కి ఇవ్వాల్సిన అవసరం లేదా మీకు? ఇవ్వకపోతే రాసి ఇచ్చండి. సార్ ఏమో చెప్తాడట వినండి. పార్టీ వచ్చాడు, వీడియో తీసుకున్నాడు. 14% సిగ్నేచర్ లేదంటే వీడియో తీసుకున్నాడు. రాసిమ్మన్నా సార్. 14%కి ఇచ్చే అవకాశం లేదని చెప్పి రాసిమ్మంటుంది అంతే. మరి ఏం చేయాలి సార్? మొన్న నచ్చినప్పుడు ఏం చేసిన గురితేనా? వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. రఫ్ అండ్ టఫ్ మాట్లాడితే మేమేం చేయాలి? మాకున్న అవకాశం మేము ఏం మాట్లాడితే మాకేం ఎవిడెన్స్ ఉంటుంది సార్? రిసీవ్డ్ కాపీ ఒక నిమిషం నేను రిసీవ్డ్ కాపీ కూడా ప్రతి మీరు ఆఫ్ చేస్తా చేయంటలేను. రిసీవ్డ్ కాపీ ఇచ్చే రూల్ లేదని అంటే ఏమన్నట్టు అది? మాకేం ఆధారం ఏముంటుంది? సిఏ నెంబర్ దేని మీద రాసిస్తావు? చెప్పు, మీరే చెప్పండి. సిఏ నెంబర్ ఇస్తా అంటున్నావు, రిసీవ్డ్ కాపీ అని అంటున్నావు. సిఏ నెంబర్ దేని మీద రాసిస్తావు? దానికి ఏం పని చేస్తుంది? రిసీవ్డ్ కాపీ మీద ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఇన్వాయిడ్ నెంబర్ వేసేసి అది ఇచ్చేస్తే అయిపోతుంది కదా. సిఏ నెంబర్ వేసి ఇవ్వు. అరే నేనేం మాట్లాడలేదు సార్. నేను ఎందుకు నేనేమన్నా నాకంత అవసరమా? నేను కాదంటలేను. ఇప్పుడు నేను చెప్పేది ఎందుకటి, మొన్న వచ్చినప్పుడు రిటర్న్ చేసినావు, నేను అద్దంటలేను. నా తప్పు. కొత్తగా నాకు అవసరం ఉంది కాబట్టి నేను హైకోర్టు కొత్త నాకు సర్టిఫికేట్ కాపీలు కావాలని చెప్పి అడిగిన. ప్రొసీజర్ సార్ ప్రకారం ఏమన్నా సార్? నేను అప్లికేషన్ ఇచ్చిన, కావాలంటే చూసుకోండి. పార్టీగో పిటిషనర్, నేను విట్నెస్ను. మాకెవరు కూడా అవకాశం లేదంటే అది కూడా ఇవ్వండి. మీకు ఎట్టి ఇష్టం గట్రా రాసిమంటున్నా కదా. నేను నా ఇష్టం ఉన్నట్టు రాసిమంటలేను. కరెక్ట్ కాదనుకుంటే మరి ఏం చెప్తుంది? గత్యంతరం లేనప్పుడు సార్ చేయనీకి లేదనే విషయం పక్కన అది మనకి ఇప్పుడు నేను అదంటలేను. దాని గురించి మాట్లాడతాను నేను. మాకు గత్యంతరం లేనప్పుడు ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మాట్లాడినాడు అప్పుడు మాట్లాడితే మాకు కూడా ఇంత దాకా ఏమవసరం ఉంటుంది సార్? సుల్కనగా సార్ మీరే వాళ్ళు అంత పురిదాకా మాట్లాడితే మాకు ఇంకేం గత్యంతరం ఉంటుంది? మేము ఎవిడెన్స్ ఏం చూపించమంటావు అక్కడ? నాకేం లేదు, సర్టిఫికేట్ కాపీలు ఇమ్మని అంతే. బస్ చేసేయి. దానికి నేనేమన్నా కాదు ఖచ్చితం నేను అన్నట్టు నువ్వు రాసిమని అంటలే కదా. బస్ గంతే. దానికోసం నువ్వు నాకు తెలియదండి సార్. ఇంకా వీళ్ళ ఇంటిమేషన్స్ ఎట్టుంటాయి సార్? మా లాయర్ నేను చేసే పని నేను చేసినా, నువ్వు చేసే పని నువ్వు చెయ్యు. దానికి అర్థం ఏందన్నట్టు? శ్రీనివాసరెడ్డి సంతకం పెట్టించి ఆయన ఏమంటున్నాడు? నేను రిటర్న్ లేనంటలేడు, నేను ఏమంటలేను. ఇలా ఇంటిమేషన్స్ నేను చేసే పని నేను చేసినా, నువ్వు చేసే పని నువ్వు చేయి. ఇప్పుడు మీ ఇద్దరు పని నేను చేసి మీరు చేసినప్పుడు నా పని నేను చేసుకోవాలి కదా. సరే చెయ్యని. ఇప్పటి కూడా రిటర్న్ చేసి సార్ నేను కాదంటలే కదా. నేను సార్ నేను ఒకటి చెప్పాను, మీరు ఏమని అనుకోండి, మీ బిహేవింగ్ బాగలేదు. శ్రీనివాసరెడ్డి సార్ చెప్పిండు, ఆయన చెప్పిండు కానీ చెప్తున్నా కదా. ఆయన నా పని నేను చేసినా, నీ పని నువ్వు చేయమని నీకు చెప్పిండు, నీ పని నువ్వు చేసినావు. ఇప్పుడు నా పని నేను చేసుకుంటున్నా, దాంట్లో తప్పేమున్నది?
నువ్వు ఖాళీ నాకు రిసీవ్డ్ కాపీ ఇచ్చేసి సీఏ ఇస్తారు మన రిసీవ్డ్ ఇంక ఇస్తారు అరే రిసీవ్డ్ ఇవ్వకపోవడానికి ఏమన్నా సార్ ప్రతి ఆఫీస్లో రిసీవ్డ్ అనేది కాపీ ఉంటుంది ఉండదు రిసీవ్డ్ ఇంక సరే సార్ ఇప్పుడు రిజెక్ట్ చేస్తారా మీ ఇష్టం. ఏదైనా చెయ్యండి నేను సీఏ నెంబర్ ఇవ్వు రిజెక్ట్ చేయి. ఇస్తాం సీఏ నెంబర్ ఇస్తాం సీఏ నెంబర్ దేని మీద రాసిస్తున్నాగా చెప్పు. మళ్ళీ దేని సీఏ నెంబర్ దేనికి ఇస్తారు అరే తెలియకనే అడుగుతా సార్. మీకు నువ్వు రాసిస్తే నేను సీరియట్ డబ్బు మీద రాసుకో అన్న మరి చెప్తే పేపర్ మీద రాసిస్తాం ఆ? ఒక మీకు మీరు రాసుకోండి సీఏ నెంబర్ మేము ఎట్లా రాసుకుంటాం మేము రాసుకుంటాం మాకు మస్తు అవుతాయి. రాసివ్వాల్సింది అధికారికంగా నువ్వు కానీ మాత్రం మేము రాసుకుంటాం ఎట్లా. ఏం చెప్తుంది అరే ఏం చెప్తామంటే నాకు అర్థం కాదు. అధికారిక ఇప్పుడు ఒక స్టాంపు పడ్డప్పుడు దానికి అధికారికంగా వస్తుంది కదా సార్. వేరే కోర్టు ఒప్పుకుంటారు సార్ వాటికి మేము రాసుకొని పోతే తెలియదని అంటారు కదా. నువ్వే అంటావు ఇది నా సంతకం ఉందా నా స్టాంప్ ఉందా ఏది ఉందని అంటావు. లేదు, ఏం లేదు ఇది వాటి పేపర్ తీసుకొని పెట్టండి. పొలైట్గా మంచిగా మీరు మీరు అంటున్నాం మీరు నువ్వు అంటే కరెక్ట్ పద్ధతి కూడా కాదండి. ఏం సార్ నేను మీకు మీరు అని సంబోధిస్తున్నాను అయ్యో మేము అంతకన్నా సంబోధించటం వస్తే రావచ్చు ఒక మాట. చూస్తున్నాం సో నువ్వు అంటే కరెక్ట్ కాదండి. అది కరెక్ట్ కాకపోతే దానికి నేను క్షమాపణ కూడా చెప్తా. ఇప్పుడు నన్ను వాపసు కొడితే ఇప్పుడు ఆయన ఏం చేయాలి చెప్పు. పార్టీ ఇన్ పర్సన్కు అవకాశం ఉందా లేదు ప్రొసీజర్ ప్రకారం ఏముంటుంది సరే బస్ గంతే. నీకు నేను చెప్పినట్టు చేయమని నీకు అడగలే కదా. కానీ పార్టీ ఇన్ పర్సన్కి అవకాశం లేదు అంటే నేనేమన్నట్టు అది. అదే నేనే పెట్టినా. అది కొట్టేసారు స్టంపులు కొట్టు అది అవి ఎందుకు ఇస్తారు ఇష్టంగా ఇస్తాం కదా మళ్ళీ చెయ్యని ఇచ్చదా 2 నిమిషాల మీద 3 నిమిషాలు పోతే నాదే పోతుంది కదా ఇక్కడ. అది పని చేసి సీఎం నెంబర్ ఇస్తాను చెప్తున్నాను కదా ఇయ్యని ఇచ్చేస్తే సరిపోయి నేను అదే సరే మీ మాట మీద కూడా నేను కావన్నా తెచ్చిమంటారా. ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ వాపస్ చేస్తావా. అరే మళ్ళా కట్టే అంటారు అక్కడ సెక్షన్లో అండి ఈ సెక్షన్ మేము నెంబర్ ఇచ్చి సెక్షన్ ఇప్పుడు అప్లికేషన్ ఇస్తున్నది మీకు సెక్షన్ ఇచ్చి నెంబర్ పంపిస్తాం మీకు అప్లికేషన్ ఇస్తున్నాము. మీకు ఏమేమి కావాలో ప్రాసెసింగ్ మీరు చెప్పండి మేము దాన్ని అమలు చేస్తాం. ఇవ్వండి మరి ఆధార్ కార్డు ఇవ్వండి మరి. గంతే చెప్తే అయిపోతుంది కదా. ఇవ్వండి ఇప్పుడే ఇస్తాం ఇవ్వండి 2 నిమిషాలు తెచ్చిస్తాం గంతే చెప్పండి సార్. మళ్ళీ అప్పటికి ఆధార్ కార్డు లేదని చెప్పేసి దాన్ని ఒక చిన్న కారణం చూపెట్టి చేసే బదులు ఇప్పుడు